ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ టిపిలి తిరుపతి ఎలియాస్ దేవుజీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సిసిఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్ను దాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. వీరి యొక్క వివరాలు క్లుప్తంగా ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి నోట్లో ఉన్నాయి, కానీ వీక్షిస్తున్న వాళ్ళ కోసం అని చెప్పి వివరాలు. ఈ తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వాడు. ఈ పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు ఉన్నటువంటి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వ్యక్తి. ఇతనికి ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఇతను కోరుట్లలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని, తర్వాత మెట్రికులేషన్ పూర్తి చేసుకొని, తర్వాత కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరినప్పుడు, తర్వాత కరీంనగర్లో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్యుతో సంబంధాలు ఏర్పడి, ఆ విధంగా విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడైనాడు. కోరుట్ల ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా, తర్వాత కరీంనగర్ ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినాడు. 78లో సిపిఐఎంఎల్ పీడబ్ల్యూ కంటే ముందు రూపం ఉన్నటువంటి సిపిఎల్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి జగిత్యాల జైత్యయాత్రలో పాల్గొని దాని ద్వారా ఆకర్షితుడైనాడు. ఇతను 1982లో సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో జాయిన్ అయినాడు. 1980లో ఆ పార్టీని ప్రారంభించారు, అది మీకు తెలుసు. తర్వాత 1984లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి ఇచ్చినటువంటి సూచన మేరకు మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, టిపిలి తిరుపతి ఇద్దరు దండకారణ్యానికి వెళ్ళినారు. అక్కడి నుంచి పూర్తిగా దండకారణ్యంలో మహారాష్ట్రలో తన అజ్ఞాత జీవితాన్ని గడిపినాడు. గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, తర్వాత బండారా డివిజన్ కమిటీ మహారాష్ట్ర స్టేట్లో తన కార్యదర్శిగా అట్లా అతను పనిచేసి 2001లో 9th కాంగ్రెస్కు హాజరై అక్కడ సెంట్రల్ కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది, తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ అత్యున్నతమైన మిలిటరీ బాడీ, అది సిపిఐ మావోయిస్టులకు, దానికి సభ్యుడిగా నియమితుడైనాడు. 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పటికీ అదే బాధ్యతలో ఉన్నాడు. మల్లోజిల వేణుగోపాల్ ఎలియాస్ సోను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిపిఐ మావోయిస్టు పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పోలిట్ బ్యూరో మెంబర్గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉంటూ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినాడు. తర్వాత మల్లా రాజిరెడ్డి, వీరిది శాస్త్రపల్లె గ్రామం, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను నార్మల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 1975లో రత్నమ్మ తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో పాటుగానే ఆమె కూడా అయినంబడే పార్టీలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 1998లో మరణించింది. ఇతను 71లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1974లో ఆర్ఎస్యులో జాయిన్ అయినాడు. మల్లోజిల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ, అతను వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో మరణించినాడు. అతనితో కలిసి ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అయినాడు. తర్వాత 1980లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ ప్రారంభించిన తర్వాత బొగ్గుగనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినాడు. 1988లో అంతకుముందు అరెస్ట్ అయ్యి
ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి, సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో మళ్ళీ అజ్ఞాత జీవితం మొదలుపెట్టినాడు. సాగర్ నాయకత్వంలోని మంగి, ఆదిలాబాద్ జిల్లా మంగి సాయుధ దళంలో పనిచేసినాడు. సరే, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు. గడ్చిరోలిలో డివిజనల్ కమిటీ సెక్రటరీగా, ఆ జిల్లా సెక్రటరీగా పనిచేసినాడు. తర్వాత 87లో దండకారణ్య కమిటీకి, అప్పుడు పెట్టినటువంటి పీడబ్ల్యూ పెట్టినటువంటి దండకారణ్య కమిటీకి తొలి కార్యదర్శిగా నియమితుడైనాడు. అంతకుముందు ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేసినాడు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రం కలుపుకొని సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోను ప్రారంభించగా దానికి అతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత 2007లో జరిగినటువంటి యూనిటీ కాంగ్రెస్ లో ఇతన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6 అతను ఒకడన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైనటువంటి కార్యక్రమాల కోసం పోయినప్పుడు అక్కడ సమావేశం సిపిఐ మావోయిస్టు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు సాయుధ పోరాటాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి బయటకు వచ్చిన సందర్భంగా ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి స్థాయికి వచ్చినట్టు కనిపిస్తుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సిసిఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్ను దాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. వీరి యొక్క వివరాలు క్లుప్తంగా ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి నోట్లో ఉన్నాయి, కానీ వీక్షిస్తున్న వాళ్ళ కోసం అని చెప్పి వివరాలు. ఈ తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వాడు. ఈ పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడున్నటువంటి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వ్యక్తి. ఇతనికి ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఇతను కోరుట్లలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని, తర్వాత మెట్రికులేషన్ పూర్తి చేసుకొని, తర్వాత కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరినప్పుడు, తర్వాత కరీంనగర్లో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్యుతో సంబంధాలు ఏర్పడి ఆ విధంగా విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడైనాడు. కోరుట్ల ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా, తర్వాత కరీంనగర్ ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినాడు. 78లో సిపిఐఎంఎల్ పీడబ్ల్యూ కంటే ముందు రూపం ఉన్నటువంటి సిపిఎల్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి జగిత్యాల జైత్యయాత్రలో పాల్గొని దాని ద్వారా ఆకర్షితుడైనాడు. ఇతను 1982లో సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో జాయిన్ అయినాడు. 1980లో ఆ పార్టీని ప్రారంభించారు, అది మీకు తెలుసు. తర్వాత 1984లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి ఇచ్చినటువంటి సూచన మేరకు మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఇద్దరు దండకారణ్యానికి వెళ్ళినారు. అక్కడి నుంచి పూర్తిగా దండకారణ్యంలో మహారాష్ట్రలో తన అజ్ఞాత జీవితాన్ని గడిపినాడు. గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో, పునరావాసానికి సంబంధించినటువంటి
అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గురించి అవగాహన చేయించడము, తర్వాత వారిని బయట తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నా యొక్క అభినందనలు. ఈ విధంగా 2025-26లో లాస్ట్ 2 yearsలో, ఇంకా 2 years కూడా కాలేదు, 4 CCMలు బయటకు వచ్చినారు. 16 మంది SCMలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు 26 మంది, అట్లా ACMలు ఆర్ ACSలు 85 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 yearsలో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. ఇందులో మళ్ళొకసారి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. యూజీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన స్రవంతిలో, ప్రధాన జనవాహినిలో గెలవాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్లో, లీగల్ మీన్స్లో పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. यस मैम, हिंदी है, ओके ठीक है. టైం చెప్తా. అవి ఒక్కసారి తెలుగులో ఇంకొక నిమిషం మాట్లాడిన తర్వాత చెప్తాను. మన దగ్గర ఇంకా అండర్ గ్రౌండ్లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి. మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్తశేఖర్ ఎలియాస్ మంక్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు, కమ్యూనికేషన్ వింగ్ కు ఈయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య, ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జిగా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ACM స్టేటస్లో ఉంది, మార్డ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ACM స్థాయిలో ఉంది. ఎలియాస్ సుగుణ ఏరియా కమిటీ మెంబర్గా ఉంది. తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి आज हिंदी में दो लफ्ज बोलेंगे, उसके बाद में ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం CCలో మిగిలిన వాళ్ళు 3, గణపతి,
టెక్ విశ్వనాథన్ డి పుష్నూర్ నరహరి అండ్ మిస్టర్ బెసరా ఎలియాస్ సాగర్. అయితే నరహరి ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్ కాలేదని చెప్పి మన ముందుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని అనుకోవాలి. ఆ ఇద్దరిట్లో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఇంకొక ఆయన జార్ఖండ్ ఆయన. నరహరికి ఆ స్థాయి ఉందో లేదో ఇంకొక తెలియదు, కానీ మన లిస్టులో మాత్రం ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. आज सीपीआई माओवाइस्ट प्रतिबंधित संगठन जो है उसके 4 वरिष्ठ नेता अज्ञात छोड़ के भूमिगत गतिविधियों को छोड़ के बाहर आ गए हैं. सरकार के सामने आके लीगल और कॉन्स्टिट्यूशनल मीन्स काम करने के लिए बाहर आ गए हैं. इसमें टिपिरी तिरुपति एलियास देव जी एलियास कुम्मो दादा एक पोलिट ब्यूरो मेंबर हैं, पोलिट ब्यूरो के सदस्य हैं, सेंट्रल कमेटी के भी सदस्य हैं. और मल्ला राजरेड्डी एलियास संग्राम ये भी सेंट्रल कमेटी के सदस्य हैं. बड़े चक्का राव एलियास दामोदर ये स्टेट कमेटी मेंबर के दर्जे में हैं और ये भी तेलंगाना स्टेट कमेटी सेक्रेटरी के ओहदे पे काम कर रहे हैं. और उन्होंने नरसिम्हा रेड्डी एलियास गंगन्ना एलियास सन्नु दादा ये भी स्टेट कमेटी मेंबर के ओहदे रखते हैं और तेलंगाना स्टेट कमेटी. ये 4 लोग और बाहर आ गए हैं और उनको हम लोग वेलकम करते हैं. और इसमें 3 जो है तेलंगाना के हैं और एक आंध्र प्रदेश के नेटिव वाले हैं. अभी जो अज्ञात में है, भूमिगत है, उन लोगों को भी हम लोग अपील करते हैं कि जल्द से जल्द 11 लोग बाकी हैं अभी भूमिगत. और वो लोगों की हम जो हमारे माननीय मुख्यमंत्री रेवंत रेड्डी साहब जो अपील करे हैं उसको दोहराते हैं कि अब जल्द से जल्द बाहर आ जाए और लीगल मीन्स पे, कॉन्स्टिट्यूशनल मीन्स पे बाहर आके काम करें. थैंक यू. లెఫ్ట్ ఓవర్ మీకు 11 మంది మీకు చెప్పిన చదివినా కదా పేర్లు. 0 మనకు లాస్ట్ మీరు అడిగారు ఇంకా లాస్ట్ రిక్రూట్మెంట్ ఏమో. లాస్ట్ అయిన రిక్రూట్మెంట్ 2019లో అయింది. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. మధ్యలో ఆ తర్వాత 2-3 అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంబడి తిరిగి వచ్చిన చాలా రోజులు ఉండకుండా తిరిగి వచ్చినారు. కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 2019లో అయిన ఒక వ్యక్తి. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవ్జీ కూడా కార్యదర్శి కాలే ఇంకా. ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే కానీ వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవిజీని కూడా కార్యదర్శి చెప్పలేము. కానీ మన మీద ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. గణపతి గారి సంబంధం ఆచుకుంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. మీరు ఎవరు మాట్లాడుతున్నారండి సార్? యా ఎస్ సార్. గణపతి గారు లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని వార్తలు స్పెక్యులేషన్ వచ్చాయి, నిజమేనా సార్? స్పెక్యులేషన్ మీరే అంటున్నారు కదా, ఎట్లా చెప్తాం మనం? మీకు ఏమైనా సోర్స్ తెలిసిందా సార్? యా వస్తే మంచిదే, వెల్కమ్ యూ. యా అట్లా చెట్లు వాడిపోయి చాలా సార్లు అయింది, ఆకులు రాలిపోయి చాలా వచ్చినాయి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చినా కానీ ఈసారి మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తుంది మన చెట్టు. సరే భవిష్యత్తు లేనట్టే సరిగా లేనట్టేనా? ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ 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 ఇక్కడ సార్ సార్ రాహుల్ యా సార్, మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డూ సే దట్, హౌ డూ క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళదే క్వాలిఫై చేస్తారండి, దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు. ఇక అంతకంటే ఏం చెప్తాం మనం? అండ్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది మరణించడం జరిగింది ఎదురు కాల్పులలో. కాబట్టి అంత ధైర్యంగా అనగలుగుతున్నాను నేను. ఈ టాక్టిక్స్ ఏం లేవండి, ఆయన పనిచేస్తున్న స్టేట్ కమిటీలో కదా. కాబట్టి పైనుంచి దండకారణ్యం నుంచి తెలంగాణకు వచ్చిండు, వచ్చేసి ఇక్కడికి డైరెక్ట్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది కదా, విజయవాడ కంటే. ఎట్లా
यस जी ये जो हम लोग जो 591 की जो बात कर रहे हैं पूरे सरेंडर ही हैं, इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं है, पूरे सरेंडर की बात में ही बात कर रहे हैं, बारे में बात कर रहे हैं हम लोग। यस अब 11 लोगों में जहां तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है। और मुकुट सांबैया जो है वो एक्टिव है और साथ में और एक ఒక్క నిమిషం ఆయన ఒక్కరిని తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు, మిగతా కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్ లో పనిచేస్తున్నారు కాబట్టి యాక్టివ్ వారు ఒక్కరే, ఆయన ఒక్కడే, మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్ సార్, హిట్ సార్. సార్ సార్ ఇప్పుడు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి అంకం చేరుకుంది, సో ఎస్ఐబి ఇంకా క్లోజ్ చేస్తారా ఎట్లా సార్ నెక్స్ట్ ఎస్ఐబి పరిస్థితి? లేదా ఏం క్లోజ్ ఉండదండి, అది నడుస్తూనే ఉంటుంది, అదేం క్లోజ్ కాదు, దాని డ్యూటీ దాని చాలా పనులు చేసేటివి. సార్ ఇక్కడ మన తెలంగాణ ప్రవీణ్ సార్, సార్ ఇక్కడ పైన సార్, ఇక్కడ సార్ రైట్ నాకు సార్ ప్రీవియస్ లో మీరు 17 మంది తెలంగాణ చెందిన వారు అని చెప్పారు సార్. దాంట్లో లోకేటి చంద్రన్ తర్వాత జాడి పుష్ప ఇద్దరు తర్వాత ఇక్కడ 3 లొంగిపోయారు. రిమైనింగ్ 12 మంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 11 మంది ఉన్నారు. ఆ ఒక్కళ్ళు బందిగా అనే ఒక అతని పేరు మీరు మిస్ చేశారు సార్. ఎవరి పేరు? ఏం పేరు అన్నారు? బందిగా ఉంగ అలియాస్ మంతు ఏరియా కమిటీ లేదా ఆ పేరు? లేదు సార్, లేదు, మీరు చెప్పిన దాంట్లో మీరు 11 మందే చెప్పారు సార్. అచ్చా ఓకే ఠీక్. ఇప్పుడు 12 సార్ క్లారిఫై ఇస్తారు. మేమైతే 11 ఇస్తున్నాము, అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే యా जी no we the circumstances that exist in Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can still breed left wing insurgency or extremism. How is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but how do you assess this situation? I think we have to, once the area is cleared of the insurgents, we have to hold the area by putting in by taking developmental activities in a very big way, developmental as well as welfare activities in a big way. I am very sure that I mean we attended the some meetings recently, and the governments there in Chhattisgarh as well as the union government are very very serious about taking up the area for developmental activities. ఏంటండి? నువ్వు మాకు డెడ్ లైన్స్ సంబంధం లేదు. నో ఈవెన్ డెడ్ లైన్ లేకుండా ఇదే పరిస్థితి వచ్చేది సార్. అది సార్ తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఒక 2 ముక్కలు మాట్లాడి చేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా వేరే పని ఉంది ఇక్కడ. సార్ V6 నుంచి ధనరాజ్ సార్, 4 దశాబ్దాల పైన కూడా దేవ్జీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు దేవ్జీ మాట్లాడతారు. తిప్పరి తిరుపతి. ఎస్ మాట్లాడండి. విజయనా ప్లీజ్ దగ్గర పెట్టుకోండి కొంచెం. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు,
అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంచెం आगे तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ. जैसा कि तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित डीजी श्रीधर रेड्डी जी को और उपस्थित तमाम पुलिस उच्च अधिकारीगण को और आप सभी लोगों को मेरा नमस्कार और अभिनंदन. मतलब कोई भी पूछ सकते इतने लंबा समय के बाद मैंने क्यों ये निर्णय लिया. तो बहुत ही संक्षेप में बताना है तो कुछ बीमारियों के चलते मैंने ये निर्णय लिया. लेकिन आगे जाके जनता की समस्या के लिए कानून की दायरा में मतलब लीगल फ्रेमवर्क में काम करूँगा. तो इसका मतलब इसे मैं ये बताना चाहता हूँ कि मैंने आगे जाके भी आइंदा भी पॉलिटिकल लाइफ ही मैंने मतलब राजनीतिक ज़िंदगी ही मैं बिताऊंगा करके. और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना उसको गाइडेंस के लेकर काम किया, उसी विचारधारा को लेकर ही मैंने काम करूंगा. वही मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो चाहे थ्योरेटिकल सोच हो, लीगल फ्रेमवर्क के साथ साथ ये दोनों काम तो मैं जारी रखूंगा. मतलब जनता के पक्ष में मैं आगे भी काम करूंगा. ये संक्षिप्त तौर पर जो हिंदी मीडिया मित्रों के लिए मैं बताना चाहता हूँ. సంక్షిప్తంగా చెప్తా అన్నాడు. సో ఒక మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నింటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసర చర్చ ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకుంది ఏంటంటే మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయొచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం. ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబులు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఉపయోగపడదు అనేది, ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తా. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. మీ ప్రశ్నలకు జవాబిచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నా. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది మిమ్మల్ని అగౌరవపరచడానికో మీ ప్రశ్నలు లెక్క పెట్టకుండా వివరించడం కోసమో చేస్తున్నటువంటిదిగా తీసుకోవద్దని కోరుతున్నాను.